సో ఆల్రెడీ కన్వల్యూషన్ థీరం మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 ప్రాబ్లమ్స్ ఏమో చేసినాము కదమ్మా కన్వల్యూషన్ థీరంలో. సార్ ఫస్ట్ నేను చెప్తాను, మళ్ళీ ప్రాబ్లమ్స్ వినండి. మరి ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/p-1 ఇంటూ p-p+2 బై కన్వల్యూషన్ థీరం అన్నాడు. మరి బై కన్వల్యూషన్ థీరం అంటేనే మనకి ఫార్ములా గుర్తు రావాలి. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జి ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ వై ఇంటూ జి ఆఫ్ టీ మైనస్ వై ఇంటూ డివై. ఇది మనకి కన్వల్యూషన్ థీరం యొక్క స్టేట్మెంట్. మరి దీన్ని మనం ఫాలో అయ్యి మన ఈ ప్రాబ్లమ్ని మనము చేయాలి. కాబట్టి వీ నో దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-1. ఫస్ట్ ఒక 2 పార్ట్స్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ పిను జి ఆఫ్ పిను రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈస్ 1/p-1 ఈజ్ ఈక్వల్ టు, మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p-1 ఈస్ e to the power of t, that is f1 of t. నెక్స్ట్ మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+2, మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p+2 ఈస్ e to the power of -2t. సార్ దీన్ని సార్ చెప్పండి మన్సూర్. సార్ మేడం క్లాస్ లో జాయిన్ అయినారు సార్ ఎంపీసీఎస్ వాళ్ళు. వాళ్ళకి ఎన్రోల్మెంట్ అయిందో లేదో చూడండి సార్. ఉందా? పేరు ఏం పేరు? హెచ్ విజయ్ లక్ష్మి ఓబులమ్మ సార్. లక్ష్మి ఓబులం ఎంపీసీఎస్ సార్ వాళ్ళు. టీచ్మెంట్ లో ఇది ఎన్రోల్మెంట్ చేసుకున్నారో లేదో చూడండి సార్. చూసుకో వాళ్ళు మేడం వచ్చాను సార్. ఓకే 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 చూస్తా. విజయ్ వచ్చినాడు దీంట్లోకి. ఓబులమ్మ సార్. ఓబులమ్మ అవును సార్. మళ్ళీ ఆఫ్ చేయాలా? మషా చెప్పు సూర్య. సార్ లేడే సారు అది ఎన్రోల్మెంట్ లక్ష్మీ ఓబులమ్మ చేసుకుందో లేదో అని చూసేకపోయినాడు. మేడం క్లాస్ జాయిన్ అయినారంట ఎంపీసీఎస్ వాళ్ళు. అదే ఎన్రోల్మెంట్ అయినారో లేదో చూడండి సార్ అని చెప్తే. కాదు బషా ఇంకా ఆప్షన్ లేదంట. ఇంకా అంతే ఇంకా సార్ వచ్చినట్లే. లక్ష్మి ఓబులం లేదు. పి లక్ష్మినా సార్? లక్ష్మి ఉంది. పి లక్ష్మి ఓబులమ్మ సార్ పక్కగా. ఓబులం లేదు, పి లక్ష్మి ఉంది. లక్ష్మి ఇంకొక అమ్మాయా? ఏమో సార్, ఎన్రోల్మెంట్ కాలేదేమో సార్ అమ్మాయి. అదే పి లక్ష్మి మాత్రం ఉంది, లక్ష్మి ఓబులం లేదు. ఆయన కమ్మను తర్వాత ఎంట్రీ చేసుకుంటా క్లాస్ అయిపోయినాక. ఓకే సార్. ఓకే సార్. మీది కే సార్ విషయం? అవునమ్మా, పి ఉంది లక్ష్మి. కే సార్ ఆ పాపది? ఏ లేదు.
సరే, మరి we know that L inverse of 1 by p minus 1 is equal to e to the power of t, that is f1 of t. మరి నెక్స్ట్ L inverse of 1 by p plus 2 is equal to e to the power of minus 2t, that is equal to f2 of t or g of t అని అనుకోవచ్చు. f of t g of t అని అనుకోవచ్చు. మళ్ళీ f1 of t ఇక్కడ f2 of t అనుకున్నాడు. ఓకే, బై కన్వల్యూషన్ థీరం L inverse of 1 by p minus 1 into p plus 2 is equal to integral of 0 to t f1 of t minus y into f2 of y dy. మరి is equal to ఇంటిగ్రల్ 0 to t, మరి f1 of t minus y అంటే f1 of t ఏముంది, e పవర్ t ఉంది, అంటే t ప్లేస్ లో t minus y రాయాలి. కాబట్టి e to the power of t minus y into f2 of y is f2 ఏముంది, e to the power of minus 2t ఉంది. కాబట్టి అక్కడ e to the power of minus 2y into dy is equal to, మరి e to the power of t minus y ఏం రాయొచ్చు, e పవర్ t into e పవర్ minus y. కాబట్టి e to the power of t అనేది ముందుకు తీసుకుంటే మరి e పవర్ t into ఇంటిగ్రల్ 0 to t e to the power of minus y e to the power of minus 2y is e to the power of minus 3y into dy is equal to, మరి e to the power of t into, మరి e to the power of minus 3y ఇంటిగ్రేషన్ e to the power of minus 3y divided by minus 3, మరి is equal to minus 1 by 3 into, మళ్ళీ అప్పర్ లిమిట్ ఈస్ e to the power of అప్పర్ లిమిట్ t ప్లస్ సారీ 3t ఈస్ సరే అది e పవర్ minus 3y, అది ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇందులో మనకు e పవర్ t ఇంటూ మరి e పవర్ minus 2t అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మరి మల్టిప్లై చేస్తే 1/3 ఇంటూ e to the power of t minus e to the power of minus 2t. మరి therefore L inverse of 1 by p minus 1 into 2 is equal to 1/3 into e to the power of t minus e to the power of minus 2t. That is the problem. మరి next problem is using convolution theorem find L inverse of 1 by p b. మరి let f of p is equal plus a and g of p is equal to 1 by p plus b. Then f of t is equal to, ఫస్ట్ దాన్ని f of t అనుకుంటే f of t is equal to L inverse of f of p అని, మరి is equal to L inverse of f of p is 1 by p plus a. మరి L inverse of 1 by p plus a is equal to e to the power of minus at, and g of t is equal to L inverse of g of p. మరి L inverse of g of p is L inverse of 1 by p plus b. మరి L inverse of 1 by p plus b is equal to e to the power of, మరి by convolution theorem L inverse of a into p plus b is equal to L inverse of 1 by p plus a into 1 by p plus b is equal to, దాన్ని L inverse of f of p into g of p is equal to capital F of t into capital G of t is equal to integral 0 to t మరి f of u into g of t minus u du. మరి f of t ఏముంది, ఇక్కడ e పవర్ మైనస్ at ఉంది, ఇక్కడ u లోకి రాసుకోవాలి కాబట్టి e పవర్ మైనస్ au. నెక్స్ట్ g of t మైనస్ u అంటే g of మైనస్ bt ఉంది, g of t వచ్చేసి మరి e to the power of మైనస్ b ఇంటూ t ప్లస్ లో t మైనస్ u ఇంటూ dy ఆఫ్ మైనస్ bt ముందుకు తీసుకుంటే ఇంటిగ్రల్ e to the power of మైనస్ ఆఫ్ a మైనస్ b ఇంటూ u du. మరి ఇంటిగ్రేషన్ చేస్తే e to the power of మైనస్ bt ఇంటూ మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of minus of a minus b u du is e to the power of minus of a minus b into u divided by minus of a minus b. మరి లిమిట్స్ ఆర్ 0 to t. మరి e పవర్ మైనస్ bt ఇంటూ bt డివైడెడ్ బై మైనస్ ఆఫ్ a minus b ఇంటూ మరి అప్పర్ లిమిట్ ఈస్ e to the power of minus a minus b into t minus e to the power of minus of a minus b into 0. e power 0 is 1 కాబట్టి minus 1. కాబట్టి is equal to
minus e to the power of minus bt divided by a minus b into e power minus of a minus b into t minus 1 is equal to దీన్ని మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ 1 by b minus a into e to the power of minus at minus e to the power of bt, e to the power of minus bt. కాబట్టి therefore L inverse of 1 by p plus a into p plus b is equal to 1 by b minus a into e power minus at minus e to the power of minus bt. ఇది ఇంపార్టెంట్. ఇందులో ఒకటి 10 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది, థీరం అయినా ఇస్తాడు, ప్రాబ్లం అన్న ఏదో ఒకటి గన్ షాట్ 10 మార్క్స్. మరి నెక్స్ట్ వన్, బై యూజింగ్ కన్వల్యూషన్ థీరం ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by p ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, డినామినేటర్ లో గమనించండి, p ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2. కానీ దీన్ని రెండింటిగా మనం రాసుకోవాలి. మరి లెట్ ఇఫ్ L ఇన్వర్స్ ఆఫ్ f1 of p is equal to capital F1 of t, మరి L ఇన్వర్స్ ఆఫ్ f2 of p is equal to capital F2 of t, then L inverse of f1 of p into f2 of p is equal to integral 0 to t f1 of u into f2 of t minus u into du. ఇది మరి ఫార్ములా బేస్ చేసుకునే విధంగా రాస్తాం. మరి ఇందులో L ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ 1 by p into p plus 1, L ఇన్వర్స్ ఆఫ్ 1 by p into p plus 1 is equal to, మరి సపరేట్ గా తీసుకున్నాం, ఇంటిగ్రల్ 0 to t, మరి 1 by p into p plus 1 డైరెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్ గా చేసినాడు, డైరెక్ట్ ఇది ఇంటిగ్రల్ 0 to t 1 ఇంటూ మరి e పవర్ మైనస్ ఆఫ్ t మైనస్ u du ఈజ్ ఈక్వల్ టు మరి e టు ద పవర్ ఆఫ్ మైనస్ t ప్లస్ u ఆఫ్ లిమిట్స్ ఆర్ 0 to t ఈజ్ 1 మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ t. అంటే దీని అంతా ఎక్స్పాన్షన్ ఎలా చేయాలంటే 1 by p ఇంటూ 1 by p ప్లస్ 1, అంటే మళ్ళీ 1 by p అనుకోవడము, 1 by p ప్లస్ 1 అనుకొని మొత్తం దాన్ని సింప్లిఫై చేస్తేనే ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ వేసినాడు. దీన్ని మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2, అంటే ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. 1 by p ఇంటూ p ప్లస్ 1 అనేది ఒకటే తీసుకున్నాడు. మరి నెక్స్ట్ ఇంటూ 1 by p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t మరి 1 మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ u ఇంటూ మరి 1 by p ప్లస్ 2 ఏమవుతుంది, e పవర్ మైనస్ 2 అవుతుంది కదా, e పవర్ మైనస్ 2 ఇంటూ మరి t ప్లస్ లో t మైనస్ u du. కాబట్టి ఇదంతా సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ 0 to t e పవర్ మైనస్ 2t మరి ప్లస్ 2u మరి ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ప్లస్ u ఇంటూ du ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 2u బై 2 ఇంటిగ్రేషను మరి మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t కామన్ తీసినాం కాబట్టి u ఉంటుంది. మరి మైనస్ e టు ద పవర్ ఆఫ్ u యొక్క మరి ఇంటిగ్రేషన్ e పవర్ uనే, కాబట్టి మైనస్ e టు ద పవర్ ఆఫ్ u లిమిట్స్ ఆర్ 0 to t ఈజ్ ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t ఇంటూ మరి అప్పర్ లిమిట్ u ప్లేస్ లో t అప్లై చేద్దాం, మరి e పవర్ 2t బై 2 మైనస్ e పవర్ 0 అంటే మైనస్ 1 by 2, మరి దీనికి అప్పర్ లిమిట్ మైనస్ e టు ద పవర్ ఆఫ్ t మైనస్ అంటే ప్లస్ అవుతుంది 1 అవుతుంది, e పవర్ 0 1. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 2t e పవర్ 2t ఏమవుతుంది 1 అవుతుంది. కాబట్టి 1 by 2 ప్లస్ ఇదంతా మైనస్ 1 by 2 ఇంటూ e పవర్ మైనస్ 2t మైనస్ e పవర్ t ప్లస్ e పవర్ మైనస్ 2t. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ e పవర్ మైనస్ 2 వస్తుంది. కాబట్టి 1 by 2 ప్లస్ 1 by 2 e టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t మైనస్ e పవర్ మైనస్ t. therefore L ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ప్లస్ 1 by 2 e టు ద పవర్ ఆఫ్ మైనస్ 2t మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ t.
ఇది కాబట్టి ఇది డైరెక్ట్ స్టెప్ వేసినాడు, కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి. మరి నెక్స్ట్ క్లాస్లో నేను అది సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఫైండ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/p square into p plus 1 whole square by using convolution theorem. Let f1 of p is equal to first term 1/p square. Second one is f2 of p is equal to 1/p plus 1 whole square. మరి f1 of t is equal to L inverse of f1 of p is equal to L inverse of 1/p square is t. Next f2 of t is equal to L inverse of f2 of p, మరి L inverse of 1/p plus 1 whole square. మరి అది బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, మరి e పవర్ మైనస్ టీ ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్. కాబట్టి e పవర్ మైనస్ టీ ఇంటూ మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ఇస్ t. కాబట్టి f2 of t is e పవర్ మైనస్ టీ ఇంటూ t. మరి therefore by using convolution theorem, L inverse of 1/p square into p plus 1 whole square is equal to మరి L inverse of f1 of p into f2 of p is equal to integral 0 to t f2 of u into f1 of t minus u into du. మరి f2 of u is e power minus u into u into మరి f1 of t minus u అంటే f1 of t వచ్చేసి ఏమి t వచ్చింది కాబట్టి t ప్లేస్ లో t minus u into du. మరి is equal to integral 0 to t e power minus u into u తో మల్టిప్లై చేసుకుంటే u మైనస్ u స్క్వేర్ ఇంటూ du. మరి దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేయాలి. ఒక్కొక్క దాన్ని సపరేట్ గా తీసుకొని ఇంటిగ్రల్ ఆఫ్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v du మెథడ్ ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి e పవర్ మైనస్ u ఇంటూ tu అది సపరేటు, మైనస్ e పవర్ మైనస్ u ఇంటూ u స్క్వేర్ du. ఇలా రెండు పార్ట్లు, రెండు ఇంటిగ్రేషన్స్ పార్ట్స్ మనము అప్లై చేయాలి. కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ 0 టు టీ ఈ పవర్ మైనస్ యు ఇంటూ టియు యొక్క ఇంటిగ్రేషన్ వచ్చేసి టియు మైనస్ ఈ టు ద పవర్ మైనస్ టియు ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ యు యు స్క్వేర్, ఇది ఉండదు, టియు మైనస్ యు స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ యు మైనస్ ఆఫ్ t minus u into t minus tu minus e to the power of minus u plus 0 into 2 into e power minus u is limits are 0 to t. What is equal to 0 మరి plus t into e power minus t plus t plus 2 into e to the power of minus 1 minus 2 is equal to t into e power minus t plus 1 ప్లస్ 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 1. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ యూడివి మెథడ్ అప్లై చేయాలి. రెండిటికి సపరేట్గా మనము చేయాలి. దాన్ని ఎంత సింప్లికేషన్, చాలా లెంతీ ప్రాబ్లమే. మరి ఇది కూడా అంతే. మరి నెక్స్ట్ వన్, అప్లై ది కన్వల్యూషన్ థీరం టు ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p స్క్వేర్ మైనస్ a స్క్వేర్. మరి వీ నో దట్ L inverse of 1/p is equal to 1, but that is f1 of t. మరి L inverse of 1/p square minus a square is equal to మరి 1/a sin h at, that is f2 of t. మరి therefore by convolution theorem L inverse of 1/p into p square minus a square is equal to integral 0 to t మరి f1 of t minus y into f2 of y into dy is equal to మరి f1 ఆఫ్ వచ్చేసి ఏమి 1 ఉంది, ఇంటిగ్రల్ 0 టు టీ 1 అదే విధంగా రాస్తాం. మరి f2 ఆఫ్ y ఈస్ 1/a sin h ay dy. మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి 1/a ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, మరి ఇంటిగ్రల్ ఆఫ్ sin h ay వచ్చేసి cos h ay డివైడెడ్ బై a. కాబట్టి 1/a స్క్వేర్ ఇంటూ కాజ్, దాంట్లో 1/a స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, బయటికి ఈ కామన్ తీసుకుంటే ఇక్కడ అప్పర్ లిమిట్ ఈజ్ కాజ్ హెచ్ ఏ వై ప్లేస్లో టీ అప్లై చేస్తాం, కాజ్ హెచ్ ఏటీ మైనస్ కాజ్ హెచ్ 0 ఈజ్ 1 అవుతుంది. కాబట్టి 1/a స్క్వేర్ ఇంటూ కాజ్ హెచ్ ఏటీ మైనస్ 1. దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ
p square minus a square is equal to 1 by a square into cos h at minus 1. ఇది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనకి లెంతీగా మనం చేస్తే ప్రతి స్టెప్ ఉంటుంది, కానీ ఇది టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీకు కొన్ని ఇక్కడ ఇంటిగ్రేషన్స్ తో కొద్దిగా ఇబ్బంది పడతారు. బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఇవి రెండు ఉన్నాయి. రెండు నేను మళ్ళీ చేసి మీకు పంపుతాను. నెక్స్ట్, అప్లై కన్వల్యూషన్ థీరం టు ఎవాల్యుయేట్ L ఇన్వర్స్ ఆఫ్ 1 by p minus 2 into p plus 2 whole square. మరి let f of p is equal to 1 by p minus 2 and g of p is equal to 1 by p plus 2 whole square. Then f of t is equal to L inverse of f of p. మరి L inverse of f of p is 1 by p minus 2. మరి L inverse of 1 by p minus 2 is e to the power of 2t and g of t is equal to L inverse of g of p. మరి L inverse of 1 by p plus 2 whole square. మరి 1 by p plus 2 whole square అంటే ఏమి? ఇక్కడ బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కాబట్టి e to the power of minus 2t into L inverse of 1 by p square అంటే t into e to the power of minus 2t. మరి f of t is e to the power of 2t అని, g of t is equal to t into e to the power of minus 2t. కాబట్టి బై కన్వల్యూషన్ థీరం L inverse of 1 by p minus 1 into p plus 2 whole square is equal to L inverse of 1 by p minus 2 into 1 by p plus 2 whole square is equal to మరి L inverse of f of p into g of p is equal to capital F of t into capital G of t. మరి capital F of t అంటే ఏమి? e to the power of 2t అని. మరి capital G of t అంటే t into e to the power of minus t. ఇందులో మరి అప్లై చేస్తే ఇక్కడ మరి ఇంటిగ్రల్ 0 to t f of u into g of t minus u into du. మరి f of u అంటే ఏమి? అక్కడ u ఉన్న t ఉన్న చోటల్లో u అప్లై చేస్తాం కాబట్టి e to the power of t u. మరి నెక్స్ట్ g of t minus u అంటే t ఇంటూ అన్నగా t ప్లేస్ వల్ల t minus u కాబట్టి t minus u into e to the power of minus 2 into t minus u into du. మళ్ళీ దీని ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు e to the power of minus 2t కామన్ తీసుకుంటే మరి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t e to the power of 4u into t minus u into du is equal to e to the power of minus 2t. మరి యొక్క దీని ఇంటిగ్రల్ ఆఫ్ u dv is equal to మరి uv మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v du. మరి u అంటే t minus u అని, మరి dv అంటే e to the power of 4u అని. కాబట్టి అందులో సింప్లిఫై చేస్తే మరి చూడండి e to the power of minus 2t into t into ఇంటిగ్రల్ 0 to t e to the power of 4u du మైనస్ ఇంటిగ్రల్ 0 to t u into e to the power of 4u du. మరి e to the power of minus 2t into t e power 4u du is e to the power of 4u divided by 4. లిమిట్స్ ఆర్ 0 to t మైనస్ ఇదంతా సింప్లికేషన్ మరి u into e to the power of 4u by 4 మైనస్ 1 into e to the power of 4u by 16. ఎందుకంటే అది ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of 4u by 4 is మరి e to the power of 4u by 4 into 4 16 అవుతుంది. మరి లిమిట్స్ ఆర్ 0 to t. మరి e to the power of minus 2t into minus t by 4 ఇక్కడ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ ప్లస్ 1 by 16 into e to the power of 4u మైనస్ 1 by 16 ఈజ్ ఈక్వల్ టు e power minus 2t by 16 into 4 minus 4t plus e power 4t minus 1 is equal to 1 by 16 into e power 2t minus of 4t plus 1 into e power minus 2t. ఇది మరి L inverse of 1 by p minus 1 p minus 2 into p plus 2 whole square is equal to 1 by 16 into e power 2t minus of 4t plus 1 into e to the power of minus 2t. దీన్నే ఇంకొక మెథడ్లో మరి ఆల్టర్నేటివ్ మెథడ్లో చేస్తే
let f of p is equal to 1 by p plus 2 whole square and g of p is equal to 1 by p minus 2. మరి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ పవర్ మైనస్ 2t ఇంటూ టీ అవుతుంది. మరి జీ ఆఫ్ టీ ఈజ్ ఈ టు ద పవర్ ఆఫ్ 2t. కన్వల్యూషన్ థీరం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p minus 2 ఇంటూ మరి p plus 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే ఇంటిగ్రేషన్ అదే మెథడే కాబట్టి అవసరం లేదు ఇంక ఇది. మరి నెక్స్ట్ వన్ ప్రాబ్లం అర్థమవుతున్నాయా? హలో మా ప్రీతి చెప్పండి సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. యూజ్ కన్వల్యూషన్ థీరం టు ఫైండ్ ఇది యూజింగ్ కన్వల్యూషన్ థీరం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4. మరి let f of p is equal to 1 by p అని and g of p is equal to 1 by p square plus 4. మరి then capital F of t is equal to L inverse of 1 by p అంటే f of p అని small f of p is equal to L inverse of 1 by p is equal to 1. Next capital G of t is equal to L inverse of small g of p is equal to L inverse of 1 by p square plus 4 అంటే p square plus 4 నేమ్ రాయొచ్చు 2 స్క్వేర్ రాయొచ్చు కాబట్టి దీనికి 1/2 sin 2t అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అని మరి జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 sin 2t. బై కన్వల్యూషన్ థీరం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఇంటూ 1 by p స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి మరి ఈజ్ ఈక్వల్ టు మరి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ జీ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t మరి ఎఫ్ ఆఫ్ యు ఇంటూ జీ ఆఫ్ టి మైనస్ యు డియు. మరి ఎఫ్ ఆఫ్ టి ఏముంది అందులో టీ ప్లేస్ లో యు పెట్టాలి మరి యు 1 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ టి 1 ఇంటూ మరి జీ ఆఫ్ టి మైనస్ యు అన్నాడు అంటే జీ ఆఫ్ టీలో టీ ప్లేస్ లో టీ మైనస్ యు రాయాలంటే 1/2 ఇంటూ సైన్ 2 ఆఫ్ టీ మైనస్ యు డియు ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t సైన్ 2 ఇంటూ టీ మైనస్ యు డియు ఈజ్ ఈక్వల్ టు 1/2. మళ్ళీ దీని ఇంటిగ్రేషన్ ఏమి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఏమి మైనస్ కాజ్ అని వస్తుంది కాబట్టి మైనస్ కాజ్ 2 ఇంటూ టీ మైనస్ యు డివైడెడ్ బై -2 లిమిట్స్ ఆర్ 0 to t మరి 1/4 ఇంటూ మరి యూ ప్లేస్ లో అప్పర్ లిమిట్ టీ అప్లై చేస్తే కాస్ టీ మైనస్ టీ అవుతుంది అంటే కాస్ 0 అవుతుంది అది 1 మైనస్ కాస్ 2t అవుతుంది అనమాట టీ -0 కాబట్టి కాస్ 2t కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ కాస్ 0 ఈజ్ 1 మైనస్ కాస్ 2t మరి దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 1 మైనస్ కాస్ 2t. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మరి నెక్స్ట్ బై కన్వల్యూషన్ థీరం టు ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by p minus 2 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 1 మరి లెట్ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు 1 by p minus 2 దెన్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు L inverse of 1 by p minus 2 is equal to e to the power of 2t that is capital F of t and g of p is equal to 1 by p square plus 1 into మరి L inverse of g of p is equal to L inverse of 1 by p square plus 1 మరి L inverse of 1 by p square plus 1 is sin t మరి capital F of t is equal to ఏమి e to the power of 2t అని మరి క్యాపిటల్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమి సైన్ టీ అని కాబట్టి దేర్ఫోర్ బై కన్వల్యూషన్ థీరం ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యు డియు ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t మరి ఎఫ్ ఆఫ్ యు ఈజ్ ఈ టు ద పవర్ ఆఫ్ 2u మరి జీ ఆఫ్ టీ మైనస్ యు అంటే సైన్ టీ
టీ ప్లేస్లో టీ మైనస్ యూ కాబట్టి సైన్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియు. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డివి మెథడ్ అప్లై చేయాలి. మళ్ళీ యూ అంటే ఇక్కడ సైన్ ఆఫ్ టీ మైనస్ యూ అని, మరి డివి ఈ పవర్ టు యూ అని. మరి అందులో డియు చేస్తే మరి సైన్ టీ మైనస్ యూ డిఫరెన్షియేషన్ కాజ్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ -1 కాబట్టి మైనస్ కాస్ టీ మైనస్ యూ అవుతుంది. మరి ఇంటిగ్రల్ డివిని ఇంటిగ్రేట్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ 2u/2 అవుతుంది. కాబట్టి ఆ విధంగా తీసుకొని దీన్ని ఈ ఇంటి ఫార్ములాలో అప్లై చేస్తే ఈ టు ద పవర్ ఆఫ్ tu/5 ఇంటూ 2 ఇంటూ సైన్ ఆఫ్ టీ మైనస్ యూ మైనస్ కాజ్ ఆఫ్ టీ మైనస్ యూ లిమిట్స్ ఆర్ 0 to t. కాబట్టి ఈ టు ద పవర్ ఆఫ్ 2t/5 ఇంటూ 2 sin 0 minus cos 0 is equal to మరి e power 0 divided by 5 into 2 sin t minus cos t. కాబట్టి e power 2t divided by 5 minus 1 minus 1/5 into 2 sin t minus cos t is equal to 1/5 e to the power of 2t plus 2 sin t minus cos t. Therefore, L inverse of 1/p minus 2 into p square plus 1 is equal to 1/5 into మరి e to the power of 2t plus 2 sin t minus cos t. మరి ఇది కన్వల్యూషన్ థీరం పైన ప్రాబ్లమ్స్. మరి నెక్స్ట్ వన్, యూజింగ్ కన్వల్యూషన్ థీరం ఎవాల్యుయేట్ మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. మరి ఇది లెంతీగా ఉంది ప్రాబ్లం చూడండి. మరి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మరి L ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ పి అంటాం. మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఈజ్ ఈక్వల్ టు ఏమి 1 అవుతుంది. అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 1/p అని, స్మాల్ జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 1/p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ స్మాల్ జీ ఆఫ్ పి మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 దీన్నే p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ సైన్ టీ. మరి ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అని, మరి జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ టీ సైన్ టీ. బై కన్వల్యూషన్ థీరం we get L inverse of 1/p into p square plus 2p plus 2 is equal to L inverse of 1/p into 1/p square plus 2p plus 2 is equal to f of t into g of t. మరి ఇక్కడ is equal to g of t into f of t గా రాసుకుంటాం. మరి ఇంటిగ్రల్ 0 to t g of u into f of t minus u du is equal to ఇంటిగ్రల్ 0 to t మరి జీ ఆఫ్ యూ అంటే ఏమి, జీ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ సైన్ టీ, జీ ఆఫ్ యూ అంటే ఈ పవర్ మైనస్ యూ సైన్ యూ డియు. మరి ఇక్కడ 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ అంటే 1 ఇంటూ డియు ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ మైనస్ యూ సైన్ యూ డియు. మరి ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఫార్ములా మనకు తెలుసు. ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ మైనస్ ఏ సైన్ ఎక్స్ మైనస్ బి కాజ్ ఎక్స్ ఫార్ములా ఉంది. అందులో మరి ఈ పవర్ మైనస్ యూ బై ఏ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి ఈజ్ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ ఏ వచ్చేసి ఇక్కడ -1 కాబట్టి మైనస్ సైన్ యూ మైనస్ బి అంటే 1 సైన్ కాజ్ యూ లిమిట్స్ ఆర్ 0 to t ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ యూ సైన్ యూ ప్లస్ కాజ్ యూ మైనస్ కామన్ తీసుకున్నాం. మరి లిమిట్స్ ఆర్ 0 to t మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ టీ ప్లస్ కాస్ టీ మైనస్ లోయర్ లిమిట్ ఈస్ ఈ పవర్ 0 1 అవుతుంది. సైన్ 0 ప్లస్ కాస్ 0 సైన్ 0 is 0 కాస్ 0 is +1
కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ -1/2 దాన్ని ప్లస్ గా రాసుకున్నాడు, ఇక్కడ లోన అడ్జస్ట్మెంట్ చేసినాడు. 1/2 ఇంటూ ఈ 1 మైనస్ ఈ మైనస్ ప్లస్ రాస్తే 1 మైనస్ ఈ పవర్ టీ ఇంటూ సైన్ టీ ప్లస్ కాస్ టీ. మరి దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మరి 1 మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ టీ సైన్ టీ ప్లస్ కాస్ టీ. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమే. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్ మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ మైన్ అంటే ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్స్ లో మైన్ ఇంపార్టెంట్. ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ మాత్రం మరి చేయాలి నీట్గా. అక్కడైతే ఇక్కడ మార్కులు ఇంపార్టెంట్, ఈజీగా మనకి మార్కులు పడతాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ 1-2-3 సార్లు మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. అయితే దీన్ని 2 టైమ్స్ ఇచ్చినట్ల మనకి 1/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కాబట్టి వీ నో దట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a సైన్ ఏటీ, దట్ ఈస్ f1 ఆఫ్ టీ అని. మరి అండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ f2 ఆఫ్ టీ. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f1 ఆఫ్ టీ ఇంటూ f2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి టోటల్గా 1/a స్క్వేర్ ఇంటిగ్రల్ 0 టు టీ సైన్ ఏవై ఇంటూ సైన్ ఏ ఆఫ్ టీ మైనస్ అంటే ఏమి f1 ఆఫ్ టీ ఇంటూ f2 ఆఫ్ టీ మైనస్ వై అని. f1 ఆఫ్ టీ సేమ్ అదే విధంగా రాస్తాం 1/a సైన్ ఏవై అని. మరి f2 ఆఫ్ టీ మైనస్ వై అంటే టీ ఉన్న చోటల్లా టీ మైనస్ యూ రాస్తాం, వై రాస్తాం. కాబట్టి 1/a ఇంటూ 1/a ఇస్ 1/a స్క్వేర్ ఇంటిగ్రల్ 0 టు టీ సైన్ ఏ ఇంటూ టీ మైనస్ వై డివై ఈజ్ ఈ 2a స్క్వేర్ అంటే మల్టిప్లైడ్ అండ్ డివైడ్ విత్ 2. ఒకటి 2 సైన్ ఏవై ఇంటూ సైన్ ఏ టీ మైనస్ వై ఇంటూ డివై అంటే ఏమి 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా. మరి కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే 1/2a స్క్వేర్ ఇంటిగ్రల్ 0 టు టీ కాజ్ ఆఫ్ 2ay మైనస్ ఏటీ మైనస్ కాజ్ ఏటీ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 1/2a స్క్వేర్ ఇంటూ 1/2a ఇంటూ సైన్ ఆఫ్ 2a టీ. లిమిట్స్ ఆర్ 0 టు టీ. దీని అంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వస్తుంది. మరి లిమిట్స్ 0 టు టీ. మరి 1/2a క్యూబ్డ్ సైన్ ఏటీ మైనస్ ఏటీ కాస్ ఏటీ. దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి 1/2a క్యూబ్డ్ ఇంటూ సైన్ ఏటీ మైనస్ ఏటీ కాస్ ఏటీ. That is the next problem. Find p by p square plus a square whole square convolution theorem. మరి ఇందులో f of t is equal to small f of p is equal to p by p square plus a square అని. మరి small g of p is equal to 1/p square plus a square అని. కాబట్టి we know that L inverse of f of p is equal to L inverse of p by p square plus a square is equal to cos at. Cos at is equal to capital F1 of t. And L inverse of g of p is equal to L inverse of 1/p square plus a square is equal to 1/a sin at is equal to F2 of t. The F1 of t is equal to of t is equal to 1/a sin. Hence by convolution theorem L inverse of p by p square plus a square into 1/p square plus a square is equal to integral 0 to t మరి f of t f1 of t minus u t minus y
into f2 of t, f2 of y into dy is equal to integral 0 to t L inverse of integral 0 to t cos a into t minus y into మళ్ళీ sin ay divided by a into dy is equal to 1 by 2a integral 0 to t sin at plus sin 2ay minus at into dy. మరి దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే 1 by 2a మరి ఇంటిగ్రల్ ఆఫ్ sin at is cos at అవుతుంది, cos at by a ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin 2ay minus at is మరి sin ఇంటిగ్రేషన్ మైనస్ cos ఆఫ్ 2ay minus at divided by 2 అంతే 1 కాబట్టి 1 by is equal to 1 by 2a into u sin at minus 1 by 2a cos of 2ay minus at limits are 0 to t కాబట్టి 1 by 2a into t into sin at minus 1 by 2a into cos at minus cos at is equal to 1 by 2a t into sin at. ఇదంతా సింప్లిఫై చేస్తాం కాబట్టి therefore మరి L inverse of p square by p square plus a square whole square is equal to 1 by 2a into sin at. మరి next one problem, find the inverse Laplace transform of p by p square plus 1 into p square plus 4 by using convolution theorem. మరి let f1 of p is equal to p by p square plus 1 comma f2 of p is equal to 1 by p square plus 4. మరి f1 of t is equal to L inverse of small f1 of p is equal to L inverse of p by p square plus 1 is cos t. మరి f2 of t is equal to L inverse of g of p, sorry లేకుంటే f2 of p is equal to L inverse of f2 of p is L inverse of 1 by p square plus 4. దాన్నే L inverse of 1 by p square plus 2 square. కాబట్టి న్యూమరేటర్ లో 2 ఉండాలి కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 కాబట్టి 1 by 2 sin 2t. మరి therefore capital F1 of t is equal to cos t, capital F2 of t is equal to 1 by 2 sin 2t. Therefore by convolution theorem L inverse of p by p square plus 1 into p square plus 4 is equal to L inverse of f1 of p into f2 of p is equal to integral 0 to t మరి f1 of u into f2 of t minus u du. మరి f1 of u అంటే ఏమి cos u అని, మరి f2 of t minus u అంటే 1 by 2 sin 2 t minus u. t ఉన్న చోటల్లా మరి f2 of p లో t minus u రాయాలి, మరి f1 of t లో t ఉన్న చోటల్లో u రాసినాం అది. మరి is equal to integral 0 to t cos u into 1 by 2 sin of 2t minus u du is equal to 1 by 2 integral of మరి 1 by 2 into multiplied and divided with 2 తీసుకుంటే 1 by 2 integral 0 to t 2 into cos u sin 2t minus u into du divided by 2 అంటే ఏమి అప్పుడు cos 2 cos a sin b ఫార్ములా, మళ్ళీ sin of a plus b plus sin of a minus b ఫార్ములా ఇది. మరి ఇందులో మరి 1 by 2 into integral 0 to t sin 2t minus u plus sin of 2t minus 3u into du divided by 2 is equal to 1 by 4 cos of 2t minus u plus 1 by 12 into cos 2t minus 3u. Limits are 0 to t. కాబట్టి 1 by 3 cos t minus cos 2t. కాబట్టి therefore L inverse of p by p square plus 1 into p square plus 4 is equal to మరి 1 by 3 into cos t minus cos 2t. ఇది ప్రాబ్లము సార్.
Next one, using the convolution theorem, find L inverse of p square divided by p square plus a square into p square plus b square. So we know that f1 of p is equal to p by p square plus a square. F2 of p is equal to p by p square plus b square. L of f of p is equal to p by p square plus a square and g of p is equal to p by p square plus b square. Then f of capital F of t is equal to L inverse of p by p square plus a square is cos at, and L inverse of g of t is equal to L inverse of g of p is equal to L inverse of p by p square plus b square is cos bt. Then f of t is equal to cos at and g of t is equal to cos bt. Therefore, by convolution theorem, L inverse of p by p square plus a square into p square plus b square is equal to cos at into cos bt. Integral 0 to t cos au into cos b into t minus u du is equal to multiplied and divided with 2 1 by 2 into integral 0 to t 2 cos at into cos of b t minus u du is equal to 1 by 2 into 2 cos a cos b formula cos of a minus b plus cos of a plus b 1 by 2 into integral 0 to t cos of au plus bt minus bu plus cos of au minus bt plus bu into du. Is equal to 1 by 2 integral 0 to t cos of a minus b into u plus bt plus cos of a plus b into u minus bt du is equal to 1 by 2. దీని ఇంటిగ్రేషన్ కాజ్ ఇంటిగ్రేషన్ సైన్ అవుతుంది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ యూ ప్లస్ బీటీ బై ఏ మైనస్ బి యూ యొక్క కోఎఫిషియంట్ డినామినేటర్ లో వస్తుంది ప్లస్ ఇది కాజ్ ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ యూ మైనస్ బీటీ డివైడెడ్ బై ఏ ప్లస్ బి. లిమిట్స్ ఆర్ 0 to t is equal to 1 by 2 ఇంటూ 1 by a మైనస్ బి ఇంటూ ఇందులో యూ ఉన్న చోటలో టీ అప్లై చేస్తే sin of a at minus sin bt plus 1 by a plus b into sin at plus sin bt is equal to 1 by 2 sin at into 1 by 1 a minus b minus 1 by a plus b plus sin bt is into 1 by a plus b minus 1 by a minus b. అంతా ఒకటి సపరేట్ గా కామన్ గా తీసుకుంటే ఈ విధంగా రాసుకుంటాం. is equal to a sin at minus b sin bt by a plus b into a minus b is a square minus p square. Therefore, L inverse of p square by p square plus a square into p square plus b square is equal to a sin at minus b sin bt divided by a square minus b square. ఇది కన్వల్యూషన్ థియరం పైన ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ దాన్ని ప్రిపరేషన్ చేసి మీకు మళ్ళీ నోట్స్ పెడతాను. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి.
हेलो हेलो हेलो